ముందుగా మొన్న ఢిల్లీలో విద్యార్థుల మీద యువకుల మీద జరిగినటువంటి దాష్టీకాన్ని ఒక వ్యక్తిగా సమాజంలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఈ దేశంలో విద్యా వ్యవస్థలో మార్పుల కోసం కృషి చేస్తున్నటువంటి ఆశపడుతున్నటువంటి విద్యార్థుల మీద యువకుల మీద జరిపినటువంటి దాష్టీకాన్ని ముక్తకంఠంతో సమాజం మొత్తం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ ఈనాటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం, నిన్న కోన్ రవికుమార్ శ్రీకాకుళంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నాకు తెలిసినంత వరకు అత్యంత బాధతో, ఒక బరువెక్కిన హృదయంతో ఆ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు బరువెక్కిన హృదయం, ఎందుకు బాధ, ఎందుకు ఒక సంకటితమైనటువంటి స్థితిలో? ఎందుకనంటే పార్టీ హైకమాండ్ నుండి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆందోళన వలసలో నీ మనుగడే కష్టమైపోతుంది అని హైకమాండ్ నుండి ఆదేశాలు. ఇంకో పక్క నుండి తెలుగుదేశం పార్టీ క్యాడరే మనం ప్రెస్ మీట్ పెట్టకపోతే గ్రామాల్లో తిరగలేం, మన ముఖాన్ని ఉమ్మేస్తున్నారు అని ఒక పక్క నుండి నీ తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఇంకో పక్క నుండి ప్రజల్లో నీ డొల్లతనం దొంగతనం ఎక్కడ బయటపడిపోతుందేమో అని, ఇటువంటి సంకటితమైనటువంటి స్థితిలో బరువెక్కిన హృదయంతో ఒక బాధతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. దానికి కారణం రాష్ట్రంలో మిగతా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. సో అటువంటి సంకటితమైనటువంటి స్థితిలో సహజంగానే నువ్వు ఇలా మాట్లాడుతావు, ఈ రకమైనటువంటి మాటలు వస్తాయి. నీకు అంటున్నటువంటి ఈ బురదని అందరికీ రాసేద్దాం, అందరికీ బురదని అంటించేద్దాం అనే ఒక దురుద్దేశంతో లేనిపోని మాటలన్నీ నిన్న పేలావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావా? జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గులేదని అంటావా? ఏవేవైతే దొంగతనాలు, ఏవేవైతే దరిద్రాలు ఈ సమాజంలో ఉన్నాయో ఆ దరిద్రాలన్నింటినీ మూట కట్టుకొని, ఒక భూముల దోపిడీ అయితేనే, ఒక ఇసుక దోపిడీ అయితేనే, ఖనిజాల దోపిడీ అయితేనే, ఒక దొంగ సర్టిఫికేట్ల దోపిడీ అయితేనే, ఇలాంటివన్నీ పాల్పడి ఎందులో నువ్వు లేవని చెప్పు. ఇలాంటివన్నీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు మా పార్టీని, మా నాయకుడిని విమర్శిస్తావా? నీ స్థాయి ఏంటి? మీ మామ అనే వ్యక్తి లేకపోతే రాజకీయంలో నీ నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలు కానీ నువ్వు చెల్తావా? నీ మామ అనే వ్యక్తి లేకపోతే నిన్ను ఎవడైనా ఈ నియోజకవర్గంలో పట్టించుకుంటాడా? అలాంటి నువ్వు మా పార్టీని, మమ్మల్ని విమర్శిస్తావా? నువ్వు చేసినటువంటి భూ దోపిడీలు తక్కువ ఉన్నాయా? చెప్తే పెద్ద లిస్ట్, అది తక్కువ గట్ట కాదు. కోటిపల్లి పంచాయతీలోని నీది అసలు స్టార్టింగే, నీ తాలూకా రాజకీయ ప్రస్థానమే ఒక దరిద్రమైనటువంటి పని. మీ గ్రామంలో ఒక బందకి, అంటే ఒక చిన్న చెరువుకి చేపల వేలంపాటికి 20,000 రూపాయలు ఇస్తే అది పంచాయతీకి ఇవ్వకుండా నువ్వు ఒక స్కూటర్ కొనుక్కొని నీ రాజకీయ ప్రస్థానం నువ్వు స్టార్ట్ చేసావు. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు వస్తే చేతుకున్న 10,000తోని, కాలుకున్నటువంటి 10,000తో వేలు ముద్రలు వేసి ఆ ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు తినేసి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తిన్నటువంటి ఫేక్ వ్యక్తివు నువ్వు. ఇంకా నీ కోటిపల్లి, నీ ఎంపీటీసీ పరిధిలో గల కోటిపల్లి పంచాయతీలో రామాలయం చెందినటువంటి ఒక పూజారికి ఒక భూమి ఇస్తే అతని దగ్గర నిన్ను అక్రమంగా రాకపోవడం నిజం కాదా? నవభారత్ జంక్షన్ దగ్గర ఒక చెరువును కబ్జా చేసి నీ అధీనంలోకి తెచ్చుకోవడం నిజం కాదా? బురుడు కంచరాం దగ్గర ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కొన్నావు, అందులో 1/4 వంతు జిరాయితీ అయితే నువ్వు 3/4 వంతు ముప్పావుల వాటా మొత్తం డీ పట్టను ఆక్యుపై చేసుకొని ఆధీనంలో దించుకున్నావు బురుడు కంచరంలో.
ఇంకా బావాజీ మఠం భూముల్లోనైతే ఇంకా 200 ఎకరాల బావాజీ మఠం భూముల్లో నీ దోపిడీకి అద్దు అదుపు లేదు. ఈ రోజుకి అది ఉంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఇంకా మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో విప్పుగా ఉన్నప్పుడు వెన్నెల వలసలో సాక్షాత్తు కొండ దగ్గర హిల్లా కంటేంటి కొండను ఆనుకుని ఉన్నటువంటి 102 ఎకరాల్లో 100 ఎకరాల భూమిని మీ పేరు మీద, మీ సతీమణి గారి పేరు మీద ఆక్యుపై చేయాలని చెప్పేసి ఎంత ప్రయత్నించావో తెలుసు. దాన్ని మేము అడ్డుకున్నాం ఆ రోజు. ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్ పక్కన ఒక 15-20 కోట్లు ఉన్నటువంటి ఒక కాస్ట్లీ భూమిని, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి భూమిని నీ పార్టీ ఆఫీస్ పేరు మీద పెట్టేసి ఆక్యుపై చేయాలని చూసావు. ఇవి నిజాలు కాదా ఇవి? ఇంకా ఇప్పుడు ఆ విఆర్ కూడా కొండ ఉంది. ఆ కొండని నీ తాలూకా క్రషర్ వెనక, నీ గణేష్ గాయత్రి అనే ఒక క్రషర్ ఉంది. ఆ క్రషర్ వెనక గత 10 సంవత్సరాల నుండి కూడా 10-12 సంవత్సరాల నుండి కూడా రోజు 100 లారీలు తోడుతున్నావు. కొన్ని హెక్టార్ల వరకు ఆల్రెడీ దాన్ని ఖాళీ చేస్తావు. ఖాళీ చేసి ఒక అన్యం పుణ్యం తెలియనటువంటి ఒక అభాగ్యుడైన ఒక చిన్న పిల్లాడిని ఆయన చావుకు కారణమయ్యి ఆయన శవాన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పడేసావు ఆ రోజుల్లో 2022-23లో. మర్చిపోయావా నువ్వు? ఇది నిజం కాదా? ఈరోజు ఆ తవ్వేసినటువంటి కొండని మళ్ళీ అలైనేషన్ కోసం మళ్ళీ పెట్టావు. అంటే మళ్ళీ ఒక 15-20 ఎకరాలు దానిలో ఆక్యుపై చేయడం కోసం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకుంటే ఇంకా వీళ్ళు ఎనామ్ ల్యాండ్స్ మీద పడ్డావు. ఎనాందారులకు రైతులకి సెటిల్మెంట్ చేస్తానని చెప్పేసి రొట్టవలసలు ఈ మధ్యన రైతుల దగ్గర పంపించాం. రైతుల దగ్గర పంపిస్తే మీకు 1/3 వాటా మీరు ఆ ఎనాందారుడికి ఎవరికి ఇచ్చేయండి, నేను మీకు 2/3 వాటా మీకు ఇప్పించేస్తున్నాను. అంటే అంత 300 ఎకరాలు ఉంటే 100 ఎకరాల ఎనాందారుడికి ఇప్పించేసి 200 ఎకరాలు అంటే రైతులకి ఇచ్చేస్తాడంట. ఈయన ఎవడండి ఇవ్వడానికి? అంటే ఏంటి? ఆ 100 ఎకరాల్లో ఈయన కొట్టేయడానికి. వెంకీపేటలో ఒక 300 ఎకరాలు ఎనాం భూములు ఉంటే వెంకీపేట రైతుల దగ్గర పంపించాడు. పంపించేసి ఆ 300 ఎకరాల్లో 200 ఎకరాలు మీరు తీసుకోండి, 100 ఎకరాలు ఎనాందారుకి ఇచ్చేయండి. నువ్వేమైనా బ్రోకర్వా? ఈ రియల్ ఎస్టేట్ చేసినటువంటి బ్రోకర్వా నువ్వు భూములు సెటిల్మెంట్ చేయడం ఏంటి? నీ వాళ్ళు వెళ్ళి అక్కడ లాయర్లను వాళ్ళు ఎనాందారులు వెళ్తే, నువ్వు పంపించిన మనుషులు వెళ్తే రొట్టవలసలోనే వెంకీపేటలో తరిమి కొట్టడం నిజం కాదా? వాళ్ళు తరిమి కొట్టారా లేదా? ఇది నీ తాలూకా భూముల దందా వ్యవహారాలు. ఇవి ఇన్ని ఉన్నాయి నీ దీనిలో. ఇంకా ఇసుక దందాలు అయితే ఉదయం లెగిసి నుండి అదే పని. మేము కలెక్టర్కి, సీఎంఓకి ఎన్నిసార్లు పెట్టని, అది ఏం చేస్తున్నారో తెలియదు. కంటిన్యూస్గా రోజు ఇసుక దోపిడీ, రోజుకి కొన్ని 100 లారీలు వెళ్ళడం, కొన్ని లక్షల రూపాయలు రోజు నీ జోబులోకి వెళ్ళకపోతే నిద్ర పట్టకపోవడం. అక్కడ చూడండి, ఎక్కడ మన కొత్త వలస దగ్గర నుండి మీకు రాగోలు వరకు రోడ్లో ఉందండి. అది ఎవరైనా మనుషులు దాని మీద ప్రయాణించగలరా? ఎంతమంది అక్కడ పడిపోతున్నారు? దాదాపు 12-13 గ్రామాలకు అది మెయిన్ రోడ్డు. అది ఆ రోడ్ని ఎలా ధ్వంసం చేసావు? కనిపించట్లేదా? అది నీ తాలూకా ఇసుక దాష్టీకం. అది ఇంకా గ్రావెళ్ళు, రోడ్డు మెట్లు నీకు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యేకి జరిగింది. ఎన్ఈఆర్ సరిగ్గా నీ గురించి, నీ తాలూకు చరిత్రనంతా అసెంబ్లీలోనే సాక్షాత్ చెప్పారు. అలాగా ఇలాంటి దరిద్రాల్ని, ఒక దొంగతనాల్ని నీ వెనక పెట్టుకొని నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించినంత స్థాయి ఉన్నదా నీకు? అంతటి మునగాడువా నువ్వు? ఇంకా ఇది చూడండి, ఇప్పుడు దీని మీద నిన్న కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇది ఆమ్దాల్ వలస నియోజకవర్గ పరిధిలో నారాయణపురం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు ఉన్నటువంటి బ్రాంచ్ కెనాల్. ఈ ఎగువన చూడండి, ఇదే ఈ బ్రాంచ్ కెనాల్. ఇదిగోండి, ఇది చూసినా అర్థం అవుతుంది, ఇది బ్రాంచ్ కెనాల్. ఇది ఈ బ్రాంచ్ కెనాల్కి ఇది ఎక్కడ ఉంది? మిర్తిబట్టి అంటారు దీన్ని. మిర్తిబట్టి తోటవాడ, ఆమ్దాల్ వలస మండలం తోటవాడ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుండి డైవర్ట్ అయ్యి ఇలా వచ్చి మన రాగోల్ దగ్గర, అంటే మన ఎక్కడంటే అది ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి
ఆర్మీ క్యాంటీన్ దగ్గర మన మెయిన్ రోడ్ను క్రాస్ అవుతుంది. అది ఆర్మీ క్యాంటీన్ దగ్గర మెయిన్ రోడ్ను క్రాస్ అయితే ఆ క్రాస్ అయిన దగ్గర ఉన్నటువంటి అంటే ఎటువైపు ఇటుమల్లి బావాజీ మఠం భూముల వైపు ఉన్నటువంటి కెనాల్ని ఆ బండిని కప్పేసి ఈ కెనాల్ని వేసాడు. చూడండి, కెనాల్ మీద కొద్దిగా 2 సైడ్లు గోడలు కట్టాడు. ఈ గోడల మీద అంటే స్లాబ్ వేసేస్తాడంట. ఇక్కడ ఉన్నటువంటిది ఆయనకి ఓ 15 అడుగుల ప్లేస్ ఉంది. అది ఎక్కడి నుండి ఆక్యుపై చేశారో తెలియదు. 15 అడుగుల ప్లేస్ ఉంటే దాని తర్వాత ఒక 20 అడుగుల బండి ఉంది. ఇటు చూడండి, ఇటువైపు ఆ బండే సేమ్ బండి, ఇటువైపు రోడ్డు ఉంది. చూడండి, రోడ్డు ఇది. ఇదే రోడ్డు మరి యువతలు కూడా ఉండాలి కదా బండి. అది 20 అడుగుల బండి ఉండి దాని మీద మరొక 20 అడుగులు, 22 అడుగులు, 24 అడుగులు, 24 అడుగులు ఉంటుంది. 20 + 24 44 అడుగులు, 24 అడుగులు కెనాల్ ఉంటే ఆ కెనాల్ మీద స్లాబ్ వేసేసంట ఈ 20 అడుగుల బండు అవతల వైపు ఉన్నటువంటి ఒక 10-12 అడుగుల బండు కలిపి ఒక 45-50 అడుగుల బండ్ మొత్తం కెనాల్ని కప్పేసి ఇటువైపు మరో 15 అడుగులు ఆయన ఏదో ఎవరి దగ్గర ఆక్యుపై చేసిందో ఉంటే దీన్ని అంతటినీ కలిపి ఇప్పుడు ఏం చేస్తారంట, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ పెడతారంట. ఇది ఈయన. నీకు కనీసం సిగ్గుందా? ప్రభుత్వ ఆస్తుల్ని కెనాల్ని ఆక్యుపై చేస్తావా? నువ్వు ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన లేకపోతే ఒక కెనాల్ని ఆక్యుపై చేస్తావా? 500 ఎకరాలు ఇరిగేట్ చేస్తున్నటువంటి ఆయకట్టు ఉన్నటువంటి కెనాల్ అది. 500 ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి కెనాల్ ఎక్కడ? తోటవాడ, అక్కివరం, రాగోలు, బలగ. ఇదే కెనాల్ ఎక్కడి నుండి వెళ్తుంది? మళ్ళీ శ్రీకాకుళం టౌన్లో నుండి వెళ్తుంది. అది ఆ కెనాల్ని పైన నువ్వు కవర్ చేస్తే ఇప్పుడు 200 అడుగులు కవర్ చేస్తున్నారు. నిన్న కలెక్టర్ గారికి వెళ్ళి మొన్న గ్రీవెన్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి నిజంగా సిగ్గుగా లేదా? టీడీపీ క్యాడర్ని అడుగుతున్నాను, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదు? ఎలా నాయకుడు మీకు ఉన్నాడని చెప్పేసి ఒక కెనాల్ని ఆక్యుపై చేస్తాడా? చిచి అనిపించట్లేదా? ఇంతటి సిగ్గు లేకుండా ఇంతటి దోపిడీకి పాల్పడతారా? కనీసం ఆలోచన అవసరం లేదండి. ప్రభుత్వానికి ఉన్నవి, రైతులకు ఉన్నవి, లేకపోతే ఇరిగేషన్ కింద ఉన్న వాటిని ఆక్యుపై చేస్తావా? ఒక చెట్లు, పుట్టలు, గట్టులు, ఇసుక భూములు, దేవుడు భూములు, ఇదా నీ పరిపాలన? దీనికా నీకు ప్రజలు అధికారం ఇచ్చింది? దీనికోసమా నువ్వు ఎమ్మెల్యేగా అనుకొని భుజాలు వేసుకొని తిరుగుతున్నావు? నాలుగు బయట పడలేదు, ఇప్పుడు బయట పడతాయన్నాను. ఇంకా దానికి ఏం చేశాడు? ఇంకా దీనికి ఏం ఇరిగేషన్ ఉందో ఏ పర్మిషన్ లేదు, ఇరిగేషన్ వాళ్ళు అప్రూవల్ లేదు. ఈయనకి సొంత కట్టేస్తున్నాడు. అది కెనాల్ని తవ్వేసి 2 పక్కల గోడలు కట్టేసి మీద స్లాబ్ వేసేసి కింద నుండి నీరు వెళ్ళిపోద్దంట. దానికి ఏమైనా రేపు పొద్దున్న ఇబ్బంది అయితే బండను ఆక్యుపై చేసేది ఏంటండి? కాలు గట్టుని. సిగ్గులేదు నీకు? అసలు మనిషివేనా? చిచే, ఇదిగోండి చూడండి ఆ కెనాల్ ఏం చేస్తున్నాడని. ఇలాంటి వ్యక్తిని టీడీపీ ఒక ఎమ్మెల్యే కింద, ఇన్ఛార్జ్ కింద ఉంచిందని అంటే పార్టీ సిగ్గుపడాలి. రేపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అడుగుతున్నాను, మీకు నిజంగా ఇలాంటి వ్యక్తి కెనాల్ గట్లని అంటే కాలువ గట్లని ఆక్యుపై చేసినటువంటి వ్యక్తి మీకు నాయకుడిగా ఉన్నాడంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదా? టీడీపీ క్యాడర్ని సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఇది ఆలోచన చేయండి. ఇంకా చూడండి ఇది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఎగువ వైపు ఇది అంటే కెనాల్, ఈ దిగువ వైపు ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఎగువ వైపు అండి. ఇక్కడ అడ్డగా ఇప్పుడు అక్కడ ఏదైతే కాంక్రీట్ వేస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు అక్కడ అడ్డగా ఏవైతే కాలువ వెళ్ళాల్సినటువంటి పాసేజీలకు అడ్డంగా మట్టి వేస్తాడు. మట్టి వేసి ఎగువన ఎన్నో ఎకరాలు, తోటాడికి చెందినటువంటి ఎన్నో ఎకరాలు అక్కడ మునిగిపోయి ఉన్నాయి వాటర్లో. ఈరోజు మునిగిపోయి ఉంది. వాళ్ళు రోజు అడుగుతున్నారు తీయమని చెప్పేసి. ఇది తప్పు కాదా? ఇదేనా మీరు నేర్చుకుంది? సో ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? ప్రజాసేవలో ఉండడానికి అర్హుడా? ఆలోచన చేయాలి. ఇంకా ఈ విషయమై ఏదైతే తోటవారిలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందికి ఆ వాటర్ అనేది మునిగిపోయి అడ్డుకట్ట వేసేసి, వాటర్ పాస్ అవ్వకుండా అడ్డుకట్ట వేసి వెనుకున్నటువంటి పొలాల్ని ముంపుకు గురి చేశారో, ఈరోజు మర్యాదగా తీశారు మీరు. రేపటి వరకు టైం ఇస్తున్నాం. ఎల్లుండి మేము అక్కడికి వస్తున్నాం. మా పార్టీ క్యాడర్ మేమందరం వస్తున్నాం. రైతులకు అండగా అక్కడ నిలబడతాం.
మీరు తీయకపోతే మేమే అక్కడ తీస్తాం, వీళ్ళు డైరెక్ట్గా వచ్చి మేమే దాన్ని తొలగిస్తాం. ఎల్లుండి ఉదయం మేము అక్కడికి వస్తాం. ఇంకా చెప్తున్నాను కోన రవికుమార్ గారు, మీకు ఇదే మీ తాలూకు హెచ్చరిక. మీరు అనుకోండి, ఏమనుకోండి, మా పార్టీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆపారు ఇది, లేకపోతే మా పార్టీ వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా మీరు చేసినటువంటి అన్ని ఎన్నో ఉన్నాయి, జైలు పోవడానికి మీకు ఎన్నో ఉన్నాయి రీజన్స్, ఎలాగా మీకు తప్పదు అది. ఇప్పుడు ఈ కెనాల్ గురించి చెప్తున్నాను స్పెసిఫిక్గా. ఈ కెనాల్ మీద మీరు ఏ కన్స్ట్రక్షన్ చేసినా, ఏ బండ మీద, ఆ కాలువ గట్టు మీద ఏ కన్స్ట్రక్షన్ చేసినా దాన్ని మేము తొలగించేస్తాం. మీకు ఇదే మా హెచ్చరిక అనుకోండి, తొలగిస్తాం. నేను ఈ గారికి, ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి 2 రోజులు నేను మీతో మాట్లాడుతున్నా, ఆపమని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నా. కలెక్టర్ గారి ద్వారా కూడా, అంటే జేసీ గారు ఉన్న జేసీ గారి ద్వారా కూడా మీకు రికమెండ్ చేయించాం ఏమని, అది ఆపమని చెప్పేసి. కానీ మీరు ఆపట్లేదు. మీ మీద రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీరు ఎక్కడా ఉన్నాయి కానీ ఎస్సీ గారికి, డిఈ గారికి, ఈఈ గారికి, ఏఈ గారికి చెప్తున్నాం, మీకు పర్సనల్గా రేపు పొద్దున్న మీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయిస్తాం. ఇందులో తప్పించుకోవడానికే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అసాంఘికమైనటువంటి చర్యలన మీరు ఎంకరేజ్ చేస్తారు. ఏం ఆపలేరా మీరు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేయాలి కదా. మేము ఎల్లుండి వెళ్తాం, ఎల్లుండి మా క్యాడర్ అందరం కలిపి అక్కడికి వస్తాం, మేము ప్రజలకు చూపిస్తాం. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు ఏ తప్పిదాలు చేస్తున్నారో చూపిస్తాం. కోన రవికుమార్ చేస్తున్నటువంటి, రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని చూపిస్తాం. ఆ పొలాలు అక్కడ ఏవేవైతే మునుగున్నాయో మునిగినటువంటి పొలాలను చూపిస్తాం. అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తి అనేవాడు అసలు రాజకీయాల్లోకి ఉండడానికి అనర్హుడు. ఇంకా భూముల గురించి నేను చెప్పాను. ఇంకా వాళ్ళ మామ తాలూకు భూములు ఎన్నో బినామీగా ఉండి ఈయనే ఆక్యుపై చేసాడని ఒక పెద్ద నానుడు ఉంది ఆందాల వలసలో. వాళ్ళ మామ తాలూకా ఖాళీ లెటరేట్లను పట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఆయన మినిస్టర్గా ఉండేటప్పుడు తిరిగినటువంటి చరిత్ర ఇది ఉంది. ఇదన్నీ మర్చిపోకు. ఈ విషయాలను ప్రజలందరికీ తెలియజేయాలి. ఈ సందర్భంగా మేమందరం కూడా ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని ఏదైతే కోన రవికుమార్ అన్నారో వాటిని ముక్త కంఠంతో మేమందరం ఖండిస్తూ, నీలాంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో కానీ ఈ వ్యవస్థలో కానీ ఉండడానికి అనర్హుడు. ఆందాల వలస కూడా ఎదురు చూస్తుంది. మీ కుటుంబంతో దరిద్రం ఏ రోజు పోతుందని చెప్పేసి ఎదురు చూస్తుంది. అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి